తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపారు. అప్పటి కేంద్ర పాలకులు హడావుడిగా 7 మండలాలను కలపడంతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. 7 మండలాల్లో ఒకటైన భద్రాచలం మండలంలో భద్రాచలం పట్టణం మినహా మిగిలిన పంచాయతీలను ఏపీలో విలీనం చేశారు. దీంతో భద్రాద్రి రాముడి భూములు పురుషోత్తం పట్టణంలో ఉండటంతో రామాయణంలో ప్రసిద్ధికెక్కిన ఉష్ణగుండాలు ఉన్న గుండాల అలాగే 3 పంచాయతీలు భౌగోళికంగా భద్రాచలం దగ్గరగా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించే సందర్భంలో ఆంధ్రాలో కలిపిన 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖలు, ఉద్యోగ సంఘాల డిమాండ్తో 5 పంచాయతీల విలీనం రాజకీయంగా సామాజికంగా దుమారం రేపే అవకాశాలున్నాయి. ఈ 5 పంచాయతీల కథ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన సందర్భంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్ని ఆంధ్రాలో కలుపుతూ అప్పటి కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్ని ఇక్కడ ప్రజల ఆమోదయోగ్యం లేకుండా ఆంధ్రాలో కలపటాన్ని ఆ సందర్భంలో తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. అయినప్పటికీ కేంద్రం తెలంగాణ నుంచి 7 మండలాల్ని ఆంధ్రాలో కలిపి చేతులు దులుపుకుంది. తెలంగాణ ప్రాంతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, విఆర్పురం, కూనవరం ఈ 5 మండలాల్ని పూర్తిగా విలీనం చేయగా బూర్గంపాడు మండలంలోని సగం గ్రామాలను, భద్రాచలం మండలంలోని భద్రాచలం ప్రస్తుతం పట్టణం మినహాయించి మిగిలిన గ్రామాలను ఆంధ్రాలో కలిపారు. ఈ 7 మండలాలు కూడా ఆంధ్రాలో నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు కింద ముంపుకు గురవుతాయని విలీనం చేసినట్లు అప్పటి కేంద్రం అందుకు ఆమోదముద్ర వేసింది. అయితే భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న 5 పంచాయతీలను భౌగోళికంగా తెలంగాణ ప్రాంతానికి ఆనుకుని ఉండడంతో వాటిని తెలంగాణలో కలపాలని అప్పటి నుండే డిమాండ్ ఉంది. అయితే భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న 5 పంచాయతీలు పురుషోత్తపట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలను అన్యాయంగా ఆంధ్రాలో కలిపారని ఇక్కడ ప్రజలంటున్నారు. భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఈ 5 పంచాయతీలు భౌగోళికంగా భద్రాచలం పట్టణంతో పెనవేసుకుని ఉంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి సంబంధించిన భూములు పురుషోత్తయ్య పట్టణంలో ఉండటం, ప్రస్తుతం ఆ భూములన్నీ ఆక్రమణకు గురవుతూ ఉండడం, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రభుత్వం ఈ భూములు పరిరక్షణలో పట్టింపు లేకపోవడంతో రామయ్య భూములు అన్యాక్రాంతం గురవుతున్నాయి. మరోపక్క పురుషోత్తపట్నం ఆనుకుని గుండాల గ్రామం ఉంది. ఈ గ్రామంకు రామాయణ కాలం నుండి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో ఉష్ణగుండాలు ఉండటం అక్కడ ప్రత్యేకత. మరోపక్క భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఎటపాక, పిచ్చుకలపాడు, గుండాల గ్రామాలున్నాయి. ఈ 5 పంచాయతీలు ఆంధ్రాలోకి వెళ్లటంతో రహదారి సమస్యలు, భౌగోళిక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స. RFA మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. మరోవైపు భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఎటపాక, గుండాల, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం గ్రామాలు ఆంధ్రాలో ఉండటం, ఆ గ్రామాల ఆనుకుని మళ్లీ తెలంగాణ ప్రాంతంలో ఉండడంతో రాష్ట్ర సరిహద్దులు సమస్యలు తలెత్తుతున్నాయి. భద్రాచలం పట్టణాన్ని 1 కిలోమీటర్ తర్వాత ఈ 5 పంచాయతీలు ఆంధ్రాలో ఉండటం, మరోపక్క ఈ 5 పంచాయతీల ప్రజలు అల్లూరి జిల్లా కేంద్రం వెళ్లాలంటే 250 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి. అదే భద్రాచలం మండలంలో ఉంటే 55 కిలోమీటర్ల దూరంలో భద్రాద్రి జిల్లా కేంద్రం అందుబాటులో ఉంటుంది. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని రాజకీయ వ్యక్తులు, సామాజికవేత్తలు ఎప్పటినుంచో ఈ అంశంపై గలమెత్తుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు, రాజ్యసభలో ఏపీ రాజధాని అమరావతి అని చట్టబద్ధత కల్పించింది. ఈ సమయంలో తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు, రాజ్యసభ సభ్యులు భద్రాచలంకు ఆనుకుని ఉన్న 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలని కేంద్ర ప్రభుత్వం ముందు తమ వాణిని వినిపించారు. తాజాగా ఇదే అంశంపై ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అందులో భౌగోళికంగా భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం గ్రామాలున్నాయంటూ తుమ్మల ఆ లేఖలో స్పష్టంగా కేంద్రానికి వివరించే ప్రయత్నం చేశారు. గతంలో కూడా మంత్రి తుమ్మల 5 పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని పలు దఫాలుగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఈ అంశంపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆధ్వర్యంలో భద్రాచలంలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. ఉద్యోగుల సంఘం జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అటు భద్రాచలంలో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి ప్రజలకు 5 పంచాయతీల విలీనాంశంపై వివరించారు. త్వరలో ఉద్యోగ సంఘాలు, అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రిలో 5 గ్రామాల అభ్యర్థన సాధన సభను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత అవసరమైతే భద్రాచలం నుండి అమరావతికి పాదయాత్ర కూడా నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. దీంతో మరోమారు 5 గ్రామాల విలీనాంశం తెరపైకొచ్చింది. భద్రాచలానికి అనుబంధంగా ఉన్న ఆ 5 పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా రాజుకునే అవకాశం లేకపోలేదు. ఇక 5 పంచాయతీల అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.